ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ లక్ష్మి, ఇక నీకు ఈ కన్నీళ్లు కష్టాలు ఉండవు. నీ జీవితంలో మాయని మచ్చలా ఉన్న ఆ గతాన్ని మర్చిపో. కొత్త జీవితంలోకి కొత్త ఆశలతో పాజిటివ్గా నీ ప్రయాణం ఇప్పటినుంచే మొదలుపెట్టు. ఇంకన్నీ వదిలేసేయమ్మా. 3 రోజుల్లో నీ పెళ్లి. ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎంత షాపింగ్ చేయాలి, బోలెడు పనులున్నాయి. వసుదా, లక్ష్మిని తీసుకొని మన షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. షాపింగ్కి వెళ్లకుండా బట్టలు ఎలా కొంటాం? పెద్దమ్మా, మనం షాపింగ్కి వెళ్ళక్కర్లేదు అంటే షాపింగే మన ఇంటికి వస్తుందని దాని మీనింగ్. ఓహో, నాకు తెలిసిన ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. వాళ్ళు లక్ష్మికి కావాల్సిన క్లోత్స్, గోల్డ్, A to Z అన్నీ కూడా వాళ్లే చూసుకుంటారు. నీ కాబోయే పెళ్ళాం బయటికి వెళ్లి కందిపోకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసే ఏర్పాటు చేశావా? అవును పెద్దమ్మా. అండ్ మీరు వసుదా ఆంటీ ఇద్దరూ తనకి బెస్ట్ క్లోత్స్, నగలు అన్నీ కూడా మీరే దగ్గరుండి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అలాగే అమ్మా. ఆంటీ మిమ్మల్ని. అలాగే. ఇంకో విషయం మదన్, ఇప్పుడు ఎలా చూసుకుంటున్నావో తనని జీవితాంతం అలాగే చూసుకోవాలి. తనని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. తన కళ్ళల్లో హ్యాపీ టీయర్సే వస్తాయి, కానీ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తనని అస్సలు బాధ పెట్టనని మీకు ప్రామిస్ చేస్తున్నా పెద్దమ్మా. పెద్దమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి. బాయ్ లక్ష్మి. సరే, నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. లక్ష్మి, నువ్వు రెస్ట్ తీసుకో. వసుదా, పద. వదినా, మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను. సరే. విహారి నిన్ను పెళ్లికొప్పించాడు కదా? వాడికి నీ విలువ, వాడిని మెళ్ళో కట్టిన తాళి విలువ తెలియటం లేదు. పోనీ నువ్వైనా వాడిని ఇష్టపడుతున్న విషయం చెప్పాల్సింది కదా. నేనెలా చెప్తానమ్మా? చెప్పకపోతే ఒక తంట, చెప్తే ఏమవుతుందో తెలీదు. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. కానీ నీకెలా ఉందో ఏంటో. నాకు చావాలో బతకాలో అర్థం కావడం లేదు. లక్ష్మి, ఏంటా మాటలు? నువ్వు నీకోసం కాకపోయినా మీ అమ్మా నాన్నల కోసమైనా బ్రతకాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.